హలో అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశాను. ఏం చేస్తున్నాను, వంట అయితే చేస్తున్నానండి. పొద్దున్నే టైం వచ్చేసి 9 అవుతుండే, ఇంకా 9కి స్టార్ట్ చేశాను వంట అయితే. ఇంకేం వంట అనేది ఇప్పుడు కంప్లీట్గా మీతో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, ఇక్కడైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను పొద్దున్నే. ఈ వారంలో మేము అసలు తెచ్చుకోలేదు, అందుకని చెప్పేసి ఇంకా కూరగాయలు కూడా అయిపోయి ఉండే అండి, ఇంట్లో లేకుండే. అందుకనే చికెన్ తెప్పించిన కర్రీ అయితే చేస్తున్నాను. రేపు సండే అయినా సరే తీసుకొచ్చినాము. మనకి ఇంకా సండే అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుంది కదా, ఇక మాకైతే దాంతో సంబంధం లేకుండా ఈరోజే తెచ్చుకున్నాం అనమాట. రేపు ఏదో ఒకటి ఫిష్ అంతే ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను కూర అయితే ఇక తాలింపు చేశాను. సిమ్లో పెట్టి పక్క పొయ్యి మీద పెట్టేశాను. అదే ఉడుకుతుంది. సిమ్లో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది కదా, స్మెల్ రాకుండా ఉంటుంది. ఓకే, ఇక్కడేమో నేను బగారా రైస్ చేస్తున్నానండి. రైస్ కూడా అయిపోయి ఉండే, రైస్ తెచ్చినాం పొద్దున్నే. ఇంకా చికెను, రైస్, కొన్నింట్లో సామాన్లు అన్నీ తీసుకొచ్చినాం అనమాట. ఇంకా ఇక్కడైతే నేను బగారా రైస్ చేస్తున్నాను. ఒక 1 వీక్ అయిందండి ఖచ్చితంగా మేము తినక. అంటే అది ఇక చాలా రోజులు లెక్క ఉంది అనమాట. మేము వారంలో ఒక 2 సార్లు ఖచ్చితంగా తింటాం కాబట్టి అది లేదు, అందుకని చెప్తున్నాను. తర్వాత ఇక్కడ చూసారా, నేను అన్నీ ఫ్రెష్గా అన్నీ వేసుకున్నాను. అల్లం పేస్టు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇంకా అన్నీ వేసేసుకున్నాను. ఇది మంచిగా పచ్చివాసన లేకుండా వేగాలండి ఆనియన్స్ అనేది, అట్లయితేనే బాగుంటుంది బగారా రైస్. ఈ రైస్లో వేసే ఆనియన్స్, కర్రీలో వేసే ఆనియన్స్ ఇవి నాకు నచ్చదండి అస్సలు. పచ్చి ఆనియన్స్ అయితే తినడానికి బాగుంటుంది, కానీ ఎందుకో నాకు కూరలు ఉడికి నేను నచ్చదు, అందుకు కంప్లీట్గా ఉడికిస్తాను మంచిగా. సరే, ఇక్కడైతే నేను పొద్దున్నే బియ్యం నానబెట్టుకున్నాను. ఇంకా దానిపైన ఎసరు అయితే దీంట్లో పోసేసాను. ఎసరు కాగాలండి. దీంట్లో ఏమో నేను ఖచ్చితంగా ధనియా పౌడర్ వేస్తాను, టేస్ట్ బాగుంటుంది. బగారా రైస్లో మసాలా పౌడర్ ఉంటుంది కదా, ధనియాలు, లవంగా, చెక్క, ఇలాచి వేసి నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లో, అది వేస్తాను నేను. చికెన్ మసాలా వేసుకున్నా బాగుంటుంది, గరం మసాలా వేసినా బాగుంటుంది, కానీ లిమిట్ ప్రకారం వేసుకోవాలి, లేదంటే కడుపులో మంట వచ్చేస్తుంటుంది. ఇక్కడైతే ఇంకా చూసారు కదా, ఎసరు అయితే కాగింది. నేను రైస్ వేస్తున్నాను. మంచి రైస్ తీసుకొచ్చినామండి, నార్మల్ రైస్ అయినా సరే పొడవుగా బాగుంది రైస్, సూపర్ ఉంది అన్నట్టు. సరే ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, నేనైతే కలర్ కోసం ఎప్పుడైనా పసుపు వేసి ఉండేదాన్ని, వేయలేదు. ఇంకా బాగుండాలి అని చెప్పి పసుపు అయితే వేయలేదన్నమాట. మరి పసుపు అన్నం లాగా అనిపిస్తుంది పసుపు వేసి వండితే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఇంకా రైస్ కూడా వేసేసాను. కర్రీ చూద్దాము ఎంతవరకు ఉడికిందో. చూసారు కదా, ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది. ఇది ఊకే పదే పదే కలపకూడదండి, ముక్కలు అనేది మనకి చిదురైపోతుంది. అందుకని నేనైతే వేసినప్పుడు వేసాను, ఇంకా అంతే. ఇక కలపడం ఇప్పుడే స్టార్ట్ చేశాను. చూడండి, ఇక్కడ నేను కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం. వెరైటీ ఏమో లేదు, కొంచెం ఎప్పటిలాగా కాకుండా కొంచెం. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, పసుపు, అల్లం పేస్ట్ వేయలేదు, వేయకుండా కారం అయితే వేసాను అనమాట. తర్వాత అల్లం పేస్ట్, పసుపు అయితే వేసుకుందాము. కొంచెమే తెచ్చుకుంటామండి చికెన్, మేము రెగ్యులర్గా తెచ్చుకునేదే కాబట్టి ఎక్కువ అయితే ఏం తెచ్చుకోము. చూడండి, ఇక్కడైతే ఇంకా అల్లం పేస్ట్ వేసేసాను, పసుపు వేసుకొని కలిపేసుకుందామండి. చాలా ఈజీ ప్రాసెస్. చికెన్ బగారా రైస్ జస్ట్ పావు గంటలో అయిపోతుంది. ఇంకా నేనైతే వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను అండి. నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి అండి. అసలు రోజు ఒక 3 వస్తున్నారు, 3 వెళ్ళిపోతున్నారు. మార్నింగ్ కల్లా, నైట్ కల్లా 3 వచ్చేస్తున్నారు సబ్స్క్రైబర్స్, మళ్ళీ మార్నింగ్ కల్లా 3 వెళ్ళిపోతున్నారు. ఎందుకు వస్తున్నారో ఎందుకు వెళ్ళిపోతున్నారో అర్థం కావట్లేదండి. నాకు రాకున్నా పర్లేదు, కానీ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతే బాధ అనిపిస్తుంది. ఈ సబ్స్క్రైబర్స్ ఎందుకు వస్తున్నారు వాళ్ళు అర్థం కావట్లేదు అసలు. ఈ 90 అనే ఒక నెంబర్ ఉంది చూడండి, అది అయితే అసలు నాకు కలిసి రావట్లేదండి. ఒక 3 months అయింది అనుకుంటా ఈ 90లో నేను ఉండబట్టి. అసలు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పటికి ఒక 30-40 మెంబర్స్ వెళ్ళిపోయి ఉంటారు, చాలామంది వెళ్ళిపోతున్నారు.
వస్తున్నారు ఒక 2-3 గంటలు ఉంటున్నారు వెళ్ళిపోతున్నారండి. ఆ మాత్రం దానికి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు? చేసుకోకుండా బాగుంటుంది. వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఎందుకు పోతున్నారు అనేది ఒకటి ఉంది, నాకు బాధ అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చిన వాళ్ళు అయితే ఇంకా ఉంటున్నారు, నచ్చని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఓకే, ఇంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇక నేనేం చేశాను, కారం వేసాను, నెక్స్ట్ మసాలా వేసాను, వాటర్ పోసుకున్నాను. ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. మాకు విలేజ్లలో ఇట్నే చేశారండి, మంచిగా వాటర్ పోసుకొని వండుకుంటారు. ఫ్రైస్ అనేది అసలు హెల్త్కి మంచిది కాదు, ఇంకా ఇట్లా వండుకుంటేనే బాగుంటుంది. ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఇంకా ఇక అయిపోయింది నాకు కర్రీ అయితే. నేను కూరగాయలు లేక ఒక 4 వీక్స్ అవుతుంది అండి. 4 వీక్స్ నుండి అస్సలు కూరగాయలు తేవట్లేదు, అంటే మార్కెట్లో నుండి తేవట్లేదు అనమాట. మండే మార్కెట్ నుండి స్టార్ బజార్కి వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నాను. ఇంకా వర్షం వస్తుంది మండే రోజు, ప్రతి మండే వర్షం వస్తుంది. ఆ వర్షం కారణంగానైతే నేను ఇంకా బయటకు వెళ్ళట్లేదు, కూరగాయలు అయితే తెచ్చుకోవట్లేదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఆనియన్ కట్ చేశాను. బాగుంటుంది బగారా రైస్ చికెన్లో ఆనియన్ అనేది నాకు మస్తు ఇష్టం అండి. ఓకే, ఇక్కడైతే ఇంకా మేము అన్నం తినడం కొరకు అంతా సెట్ చేశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అన్నం అయితే ఎంత బాగుంది, వైట్గానే కనిపిస్తుంది కదా. బగారా రైస్ లేదు, గోధుమ కలర్లో ఉంది అనమాట, కలర్ చేంజ్ అయింది. చాలా చాలా బాగుంది, అసలు మంచిగా వండినండి రైస్ అయితే. మనం వండడం అనేది కాదు కానీ ఇంకా రైస్ ఎట్లుంటే అట్లా అట్లా అంతే, ఇంకా బాగుంది రైస్ చూడడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను భోజనాలు పెట్టేస్తున్నాను. టైం వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ 10 అయిపోయింది. ఇక భోజనాలు తినేసిన తర్వాత ఏముంది, నెక్స్ట్ నిద్రపోవడం అంతే. ఇంకా అంతే అండి, మధ్యాహ్నం ఉదయం తినడం నిద్రపోవడం అంతే. ఇంకా వీడియో చేసుకోవాలి, ఇవి ఉంటాయి కదా వీడియోస్, వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఎడిటింగ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ నాన్న బడుగు పెట్టుకు చేసుకుంటాను. ఇంకా చూసారు కదా అండి, ఇక్కడైతే మా నాన్నకు అన్నం పెట్టిస్తున్నాను. నాన్న ఇంతకుముందు బగారా రైస్ అంటే నైట్ చేస్తే నైట్ తినేవాడు, మార్నింగ్ మిగిలితే మార్నింగ్ తినేది. ఇప్పుడైతే అసలు వేడివేడి అన్నం కూడా తినట్లేదు అండి, అసలు వేడివేడి అన్నం కూడా తినట్లేడు. ఇందులో ఏదేదో కనిపిస్తూ ఉంటాయి కదా, బాగాలేదు అని అంటాడు, ప్రతిసారి బాగాలేదు అని అంటాడండి. మా అబ్బాయి కొరకు వైట్ రైస్ వండుతున్నాను. ఓకే, చూడండి కర్రీ అయితే సూపర్గా ఉందండి, అసలు చూడడానికి బాగుంది, తిన్నా బాగుంది. ఇట్లా సింపుల్గా అంతే, ఇక మా వరకు అట్లా వేసుకుంటాము. ఖచ్చితంగా లివర్ ఉండాల్సిందే, లివర్ లేకపోతే నాకు అసలు సాటిస్ఫై ఉండదండి, ఎందుకో తెలియదు కానీ అంతే. ఇక్కడైతే ఇక భోజనాలు కూడా పెట్టేసాను, కర్రీ వేసేసుకొని తినేస్తాము హ్యాపీగా. తర్వాత రిమైనింగ్ పనులు ఏమన్నా ఉంటే చూసుకోవాలి ఇంట్లో. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో అయితే, కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకున్నాను. ఈరోజు మా వంట ఇది, మా భోజనాలు అయితే ఇవ్వండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.